సార్ నాగార్జున రెడ్డి గారు, మోడీ గారు ఎందుకు ఈ మేనిఫెస్టోకి గ్యారంటీ ఇవ్వలేదు? చంద్రబాబు ఇచ్చినవి అలవి కాని హామీలు, అమలు చేయలేనటువంటి హామీలు అని ఆయన విశ్వసించారా? నిజానికి ఉమ్మడి మేనిఫెస్టో అంటే 3 పార్టీలు కూటమి అంటే 3 పార్టీలకు సంబంధించింది ఉండాలి. ఉమ్మడి మేనిఫెస్టో అంటారు, కలిసేదేమో 3 పార్టీలు అంటారు, మేనిఫెస్టోలో మాత్రం 2 పార్టీలే కనిపిస్తాయి. ఏంటి సార్ కారణం? వెంకటరెడ్డి గారు, మిగిలిన ప్యానెల్ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా ఈశ్వర్ గారు, నేను నర్సరావుపేట నియోజకవర్గంలో అనిల్ కుమార్ గారిని ప్లస్ యాజ్ వెల్ యాజ్ నర్సరావుపేటకు సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరికీ క్యాంపెయిన్ కోసం వచ్చానన్నమాట. నేను ఇవాళ మీరు పిలిచారు కాబట్టి సాయంత్రం పూట క్యాంపెయిన్కి వెళ్లకుండా ఉన్నాను. యాక్చువల్గా సాయంత్రం పూట క్యాంపెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎనీహౌ మంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా మందిని కలిశాను, చిన్న చిన్న కమ్యూనిటీస్ కూడా కలిసారు. అంటే ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నానండి. ఓకే, అనుపాలెము, దూపుడి ఇట్లాంటి విలేజెస్ కి వెళ్ళాను. దెన్ యాక్చువల్ గా బుందిలి అనేటువంటి కమ్యూనిటీ ఒకటి ఉందండి ఇక్కడ నర్సరావుపేటలో. ఈ బుందిలి కమ్యూనిటీ వాళ్ళే 3000 ఓట్స్ ఉంటాయండి. వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే బుందేల్ ఖండ్ నుంచి వచ్చారండి. వాళ్ళు బుందేల్ ఖండ్ నుంచి కొన్ని తరాల కిందనే వచ్చారు. మొన్నటిదాకా వాళ్ళు ఏంటంటే జనరల్ కేటగిరీలో ఉండేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళని బీసీస్ లో జాయిన్ చేశారు అనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు నన్ను కూడా పిలిచారు, నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. దానికి టైలర్స్ ఫౌండేషన్ కి సంబంధించిన ఒక ఆమె వచ్చారు, అలాగే జంగా కమ్యూనిటీకి సంబంధించిన ఇంకొక ఆమె కూడా వచ్చారు. లేడీస్ అండి, వాళ్ళు ఎంత డైనమిక్ గా ఉన్నారండి. ఈశ్వర్ గారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మో, పల్నాడు జిల్లాలో కూడా ఇంత చైతన్యం ఉందా అని అనిపించింది అనమాట. వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆర్గనైజ్ చేసినటువంటిది కానీ రియల్లీ ఎక్సలెంట్ అండి. రాత్రి 10 గంటలకి ఆ విలేజ్కి వెళ్తే అక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అక్కడ పనిచేసే వాళ్ళు, పూనా, బెంగళూరు, బాంబే నుంచి పనిచేసే కుర్రోళ్ళు కూడా వచ్చారు అన్నట్టు. సరే, నన్ను అందరూ గుర్తుపడతారు కాబట్టి, అందరూ చాలా మంది గుర్తుపడతారు కాబట్టి అడిగారు. అందుకని నరసరావుపేట నియోజకవర్గంలో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు మటుకు నేను చూసినంత వరకు, నేను కలెక్ట్ చేసినంత వరకు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2500, 3000 ఉంటాయి. 75% పోలింగ్ జరుగుతుంది. ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, కుల సమీకరణాలు ఎలాగా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ అండి, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నరసరావుపేట నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్ గారు 65,000 ఓట్ల మెజారిటీకి తగ్గకుండా గెలుస్తాడు అనేటువంటిది అనిపించింది నాకు. సమయ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. ఇది సరే. ఇక మన చంద్రబాబు నాయుడు గారి సంగతి అంటే, ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్పండి సార్. అందులోనే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఈ మేనిఫెస్టోల పైన ప్రజలు ఏమన్నా చర్చించుకుంటున్నారా? ఇటు జగన్ గారు రిలీజ్ చేశారు, అటు చంద్రబాబు రిలీజ్ చేశారు. చంద్రబాబు సూపర్ 6 అన్న తరువాత కూడా జగన్ గారు ఎక్కడా అటెంప్ట్ కాలేదు. వాస్తవ పరిస్థితులకి మన రెవెన్యూ ఎంత, మన బడ్జెట్ ఎంత అన్నదాన్ని చూసుకుని ఆయన చాలా జాగ్రత్తగా చేసినట్టుగా అనిపిస్తోంది, ఒక బాధ్యతతో చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రజల్లో ఏమన్నా చర్చ ఉందా సార్? చాలా చర్చ ఉందండి దాని మీద. నన్నే చాలా మంది అడిగారండి. యూ వోంట్ బిలీవ్ ఇట్, ఈవెన్ కొంతమంది 40-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉండేటటువంటి వనితలు కూడా కొంతమంది అడిగారండి నన్ను, ఏంటండి ఇది సాధ్యం అవుతుందా? ఆయన ఏందో 20,000 ఇస్తానంటాడు, 16,000 కాదు 17,000 అంటాడు, 4,000 పెన్షన్ అంటాడు, ఎంత కుదురుతాయండి? అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది అనేసి అన్నాడు, మరి ఇప్పుడు ఏంటండి ఇలా చెప్తాడు? ఇవన్నీ కుదిరేయానండి అని అడిగారు నన్ను, చాలా మంది అడిగారు. అంటే కొత్తగా ఓటర్ లిస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు అడిగారు, మహిళలు అడిగారు, యంగ్స్టర్స్ అడిగారు, 2-3 సార్లు ఓట్లేసిన వాళ్ళు అడిగారు. ఈ విలేజెస్ లో అండి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడండి, చేసేదొడదు సచ్చేదొడదు, పాడు ప్రచోదలండి అని చాలా నవ్వుకున్నారనమాట వాళ్ళందరూ. ఈ మీకు బాగానే అనాలిసిస్ చేస్తూ ఉంటారు కదండి, మీరు చెప్పండి దీనికి ఖర్చు ఎంత అవుతుంది అనేసి. అంటే నేను చెప్పేది ఏందా బాబు, క్లియర్ గానే కనపడతా ఉంది కదా, ఇంచుమించుగా 1,25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెటే 2,50,000 కోట్లు ఉంటది. అందులో జీతాలు ఇవ్వడానికి దానికి దీనికినే ఇంచుమించుగా నీకు 1,00,000 కోట్లు ఖర్చు అయిపోతాయి. ఆ మిగిలిన ఏంటంటే 1,50,000 కోట్లలో ఈ 1,20,000 కోట్లు పోతే ఇంక నీకు అసలు అభివృద్ధికి అవకాశం ఎక్కడ ఉంటుందా? ఏం మిగులుతుంది కనుక? ఒక పక్క ఏమో ఈ బటన్ నొక్కే బాబు మూలకంగా శ్రీలంక అయిపోయిందని చెప్పి ఒక పక్క ఆయనే అంటాడు, ఆయన ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ ఏనంటాడండి. ఏందండి ఇది? ఏదో చంద్రబాబు నాయుడికి ఏదో ఏజ్ మూలకంగా ఇంకెందుకులేండి ఆ మాట చెప్పకూడదు, కానీ చాలా మంది అదే మాటలో ఉన్నారండి. అంటే 20-22 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి 65 సంవత్సరాల వయసులో ఉండేటువంటి వాళ్ళందరూ ఓట్లేసేవాళ్ళు. వాళ్ళందరూ చెప్పేది ఒకటేనండి,
అయ్యే ముసలాడు ఏదో అంటూ ఉంటాడండి, ఆయన కొడుకుని సీఎంఏ చేద్దామని కోరిక, వాడేమో పప్పుగాడు, అయ్యేది లేదు చచ్చేది లేదు. ఆ మోడీ గారికి ఏమో ఎంత మాట్లాడడం ఇష్టం లేదు. ఆ మోడీ గారు చాలా తెలివిగా అమిత్ షా గారి భుజాల మీద పెట్టి వాడు కనుక వస్తే ఏదో ఒకటి మాట్లాడి పంపించు బాబు, ఎందుకు అనవసరం నా టైం తింటారని చెప్పి అమిత్ షా మీద పెట్టాడు. జనాలు అనుకుంటున్న మాట అండి ఇది. ఆ ప్రజలు చూడండి ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. నిజంగా మీరు నేను కూడా అంత ఆలోచించమేమనిపించింది నాకు. అమిత్ షా మీద పెట్టారు, తిప్పుకున్నాడు ఇంక చివరికి సావంటరా బాబు మీ సావు, మాకు పెద్ద ఓట్లు వచ్చేది లేదు, సీట్లు వచ్చేది లేదు, మీకు గెలిచేది లేదు, మీరు సావేదో మీరు పడండి అన్నారు అని చెప్పి ఏదో నడిచిపోతుంటదండి. చిలకలూరుపేటలో చూసాం కదండి నాగార్జున రెడ్డి గారు ఏం జరిగిందో. మోడీ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నాడా? అలాగని చెప్పి వాళ్ళని ఏమన్నా పొగిడాడా? కాదు కదా. వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీగానే చేస్తే ఇంతకుముందు 18% ఓట్లు వచ్చినాయండి. నాగార్జున రెడ్డి గారు మీకు నాకు తెలిసిందే కదా. కొంతమంది యువకులు చెప్పిన మాట అండి, 45 years ఏజ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు నాతోటి అనమాట. అంటే 18% నీకు ఎట్లా తెలిసాయంటే, ఊరుకోండి సార్ మీరు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారా మాత్రం తెలియదాయండి. ఎంత చైతన్యం ఉందో చూడండి సార్ ప్రజల్లో. ఈశ్వర్ గారు ఎక్సలెంట్ అండి, రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నేను ఇంతకుముందు మా బాబాయిలు వాడు పోటీ చేసినప్పుడు 40 ఏళ్ల కింద ప్రచారానికి వెళ్ళాను, కానీ ఈ మధ్యకాలం ఎక్కడ వెళ్ళలేదు. సరే ఫస్ట్ టైం ఈసారి ఏంటంటే వెళ్ళి తీరాల్సిందే అన్న ఉద్దేశంతో వచ్చాను. మహిళలలో చైతన్యం చాలా ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 4,9,00,000 మీకున్న ఎక్స్పీరియన్స్ ఓటర్లలో మహిళలు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళలో చాలా చైతన్యం ఉంది. ఈయన చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటాడు కానీ ఏదో వాళ్ళందరూ వేసేస్తారు, 15,000 బదులు 20,000 ఇస్తానంటే అదంటే ఇదంటే సంగతి. ఒక్కళ్ళకి 13,500 15,000 రూపాయలు డబ్బులు ఇస్తేనే అమరాబూతులు తిట్టి శ్రీలంక అయిపోయింది అంటాడు. ఎంతమంది ఉంటే అంతమంది కానీ ఇస్తాడు. బుర్ర తలకాయలో ఉంటుందా మోకాల్లో ఉంటుందండి. ఈశ్వర్ గారు ఐఎమ్ వెరీ సారీ. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆచరణ సాధ్యమేనా? అస్సలు సాధ్యం కాదు సార్. అది 20 లక్షల కోట్లు అవుతుంది సార్. అది ఎట్ట కుదురుతుందండి? అది కుదిరేది చెప్పాలి. ఎట్ట కుదురుతుంది చెప్పండి? అది 12 గంటల దగ్గర నుంచి 9 గంటలకు ఎందుకు తగ్గించావు? గాడిదలు గాడి తగ్గించావా? బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందని? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్. ఇప్పుడు మనకి నేషనల్ గ్రిడ్ ఉందండి. జమ్మూ కాశ్మీర్ లో తయారైన పవర్ కన్యాకుమారిలో కొనుక్కోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కొనుక్కోవచ్చు, తెలంగాణలో కొనుక్కోవచ్చు. ఆ మాత్రం తెలియదండి ఆయనకి. స్టాటిస్టిక్స్ తెలియదు ఆయనకి. అప్పుడు 12 గంటలు ఇచ్చి ఇప్పుడు 9 గంటలు ఇవ్వడం ఏంటండి? అవసరమైతే ₹1 ఖర్చు పెట్టారు సరే, పవర్ కొని ఇవ్వాలి రైతులకి. 3 గంటలు తగ్గించడం ఏంటి? బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందండి? కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తావా? ఏం మాట్లాడి అని పనికిమాల మాట్లాడి చెప్తాడు. చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. జనాలకి ఏమో అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలను కవర్ చేసుకోవడానికి ఇంకా 4 అబద్ధాలు ఆడతాడు. చార్టర్డ్ అకౌంటెంట్స్ మాకు ఆ మాత్రం లెక్కలు తెలియవండి. జనాలందరికీ చెప్పవా? మాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పరా? మీలాంటి వాళ్ళు మమ్మల్ని టీవీ పిలిచి తడిస్తే మేము చెప్పవా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదండి ఆయనకి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, ఏది పడితే అది వాగ్దానాలు చేసేయడమేనా? ఎప్పుడైనా కానీ వాగ్దానాలు ఎవడు చేస్తాడంటే చేయడం చేతగానేటువంటి వాడు, కుదరవు అన్న సంగతి ముందే తెలిసినటువంటి వాడు చేస్తాడు సార్. మోడీ గారికి ఇవన్నీ తెలుసండి. మోడీ గారికి కూడా మంచి టీమే ఉంది. ఎంఆర్ వెంకటేష్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, లా 2 హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన చెప్తుంటాడు, ఆయన మోడీ కోర్టు టీమ్ లో ఉన్నాడండి. ఆయన చెప్తుంటాడు అనమాట, ఏదైనా వెంకటేష్ ఏంటి ఇలా అయిపోయింది సంగతి సమాచారం అంటే, ఏముందండి మోడీ గారికి అసలు కలవడం ఇష్టం లేదు. ఈ బాధపడలేక అమిత్ షా నెత్తి మీద పెట్టాడండి. అమిత్ షా ఏదో మసి మారాడిగా చేసి ఏదో మీ మీరు సమాంతరాన్ని పంపించేశాడని చాలా క్యాజువల్ గా చెప్పాడు. ఈజ్ అ వెరీ కాన్ఫిడెన్షియల్ పర్సన్ అండి. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా నేను మీకు చెప్తున్నాను. నేనే మోడీతో మాట్లాడే వాడు కాదు, అమిత్ షాతో మాట్లాడేవాడు కాదు. మోడీ గారితో ఎప్పుడో 2008 లో ఒకసారి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడాను. తర్వాత 2012 లో పాపం గాంధీనగర్ లో కలిసినప్పుడు మాట్లాడాను ఆయన తోటి. తర్వాత ఈ ప్రోటోకాల్స్ మారిపోతాయి కాబట్టి మనకు కలవడానికి కుదరదు. అఫ్ కోర్స్ ఈసారి నేను ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా వెళ్తున్నాను అనుకోండి, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. నరసరావుపేట నియోజకవర్గం పరిస్థితి అయితే ఇదండి. నేను ఇంకా ఒంగోలు వెళ్ళాలి, ఆలగడ్డ వెళ్ళాలి, విజయవాడలో కేసీఆర్ నాని తరఫున కూడా వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడు. చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్, కుదిరే పని కాదు, ఇంకా అప్పులు పాలు అవుతుంది. అసలు 10 లక్షల కోట్లు అప్పైందండి. నాకు అర్థం కాదు. బుర్ర తలకాయలో మోకాల యూస్లెస్ ఫెలోస్ ఏం ఆడతారండి వాళ్ళు? 4,42,442 కోట్ల రూపాయల అప్పుని పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కి కేంద్ర మంత్రి సమాధానం చెప్పిన తర్వాత కూడా యూజ్లెస్ ఫెలోస్ 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అంటారు ఏంటండి? వీళ్ళకి 4 లక్షలకు 10 లక్షలకి తేడా తెలియదండి. అన్ని తప్పు అప్పులు సార్. ఆ 4 లక్షల కోట్లు ఇందులో కూడా ఒక పాయింట్ చెప్పాలి మనం. 4 లక్షల కోట్ల అప్పులు అనేది చంద్రబాబుతో సహా చేసుకుంటూ వచ్చినటువంటి అప్పులు ఇవి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిన ఇప్పుడు రాష్ట్రం మీద ఉన్న అప్పులు అంటే 2014 నుంచి చంద్రబాబు 5 ఏళ్లు చేశారు కదా, అప్పుడు కూడా అప్పులు చేశారు. కనుక చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు మనకు షేర్కి వచ్చిన అప్పు అనేటువంటిది 96,000 కోట్లు అండి.
వడ్డీతో సహా కలుపుకొని యాజ్ ఆన్ 2nd జూన్ 2014 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 1,13,000 కోట్లు. దాని తర్వాత ఈయన అధికారంలో ఉండి దిగిపోయేటప్పుడు అప్పు ఎంత ఉందంటే 2,60,000 కోట్లు ఉందండి. కార్పొరేషన్స్ తీసుకున్న 1,00,000 కోట్లు వేరే అండి. మళ్ళీ మరి మీకు అక్కడే 1,50,000 కోట్లు అప్పు చేసిన సంగతి తెలుస్తుందిగా. అంతసేపటి జగన్మోహన్ రెడ్డి మీద పడి అడుగుతారేమండి, అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎక్కడ విదేశాల్లోనూ స్విస్ బ్యాంక్ లోనూ సింగపూర్ లో ఏమైనా ఆస్తులు కొనుక్కున్నాడండి. చంద్రబాబు నాయుడు కంటే ఈశ్వరన్ తెలుసు కాబట్టి ఆస్తులు కొనుక్కుంటాడండి. ఇంకా చెప్పాలంటే నాకు చాలా పెద్ద అనుభవం. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు 1-2 సార్లు వేరే హోటల్లో ఉండేయండి. ఒక సర్దార్జీ వాడు తెలుగు కూడా వచ్చు, వాడు చెప్పేవాడు అనమాట. ఏది సంగతి సమాచారం సార్, చంద్రబాబు నాయుడుకి హోటల్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాడు సార్. మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కొడుకు కూడా వస్తూ ఉంటారు, ఈశ్వరన్ గారు కూడా వస్తూ ఉంటారు సార్. అంటే నీకెట్లా తెలుసురా బాబు అనేసి అడిగితే వాడు చెప్తున్నాడు అనమాట నాకు ఒకసారి. చంద్రబాబు నాయుడు ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వస్తాడు సరే. అఫ్కోర్స్ సరే సింగపూర్ సంగతి ఎందుకు లేదు కానీ అతని వ్యవహారం ఇప్పుడు వేరే ఇంకో రకంగా పోయింది అనుకోండి. అతను కూడా అరెస్ట్ చేశారు. రేపు 2025లో సింగపూర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. అతని సీట్ ఒకప్పుడు నెంబర్ 2. సో ఇట్లా ఈయన చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయండి. సో ఆ 2,60,000 కోట్లు అనేటువంటిది ఇప్పుడు 4,40,000 కోట్లు అయింది. 2,70,000 కోట్ల రూపాయలు అనేటువంటిది పథకాల రూపంలో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జేబులో డబ్బులు వేసుకున్నాడండి. విలేజ్ వైజ్ గా తీసామండి మేము ఇన్ఫర్మేషన్ ఈశ్వర్ గారు. విలేజ్ వైజ్ గా ఒక్కొక్క విలేజ్ కి ఏ పథకాల కింద అయితేనేమి 3 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా వెళ్ళినాయండి. మినిమం 3 crores వచ్చిందండి ఒక్కొక్క విలేజ్ కి. ఆ విలేజ్ లో ఉండే వాళ్ళు కొంతమంది 700 మంది ఉన్నారు, కొంతమంది 1,200 మంది ఉన్నారు, కొంతమంది 2,000 మంది కూడా ఉన్నారు. యావరేజ్ ఫిగర్ చెప్తున్నానండి, ప్రజలకు తెలియాలి కాబట్టి. 3 కోట్ల రూపాయలకు తగ్గకుండా ప్రతి గ్రామానికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ప్రతి ఇంటికి కూడా 50,000 రూపాయలకు తగ్గకుండా పథకాల కిందకి వచ్చిందండి. దీని మూలకంగా 2,20,000 రూపాయలు అనేటువంటిది డిఫరెన్స్ అండి. 2,60,000 కన్నా 4,40,000 మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందండి మీకు? 1,80,000 కోట్లే. అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టారుగా. అంతే కదా సార్. ఇలా కట్టుకుంటూ వస్తూ కరోనా కాలంలో కూడా నువ్వు చక్కగా కాపాడుకొని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతులు జోడించిన అవస్థ చెప్పాలండి. ప్రపంచంలో అంత చేటు చేసిన వాళ్ళు ఎవరు లేరండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. ఇట్లాంటివన్నీ ఏమో చంద్రబాబు నాయుడు ఏమో జనాలకి చెప్పడు. మీలాంటి వాడు మమ్మల్ని పిలిచేమో చెప్తారు, అడుగుతారు, మేమేమో చెప్తాము. మమ్మల్ని ఏమో అమరాబుద్ధులు తిట్టి కింద కామెంట్ పెడతారు, రాత్రి కూడా పోయేడు కారత్తాలు పాల్గొడతారు. ఇది మా పరిస్థితి. డిఫరెన్స్ ఎంతండి? అక్కడ 1,80,000 కోట్లే. అది లెక్క చూసుకోండి, ఎక్కడైనా దొరుకుతుంది. ఆ 1,80,000 కోట్లకి ఇంకొక 90,000 కోట్లు జోడించే కదండి ఈయన ఈ పథకాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమైనా జేబులో వేసుకున్నాడు. యూజ్లెస్ ఫెలోస్, పని వాడాలనేటువంటి వాళ్ళందరూ కూడాను ఈ డామ్ డర్టీ బ్లడీ ఇడియాటిక్ ఇల్లాజికల్ ఇమ్మోరల్ ఇల్లాజికల్ ఫెలోస్ అందరూ ఒక దగ్గర చేరి అదే పనిగా డబ్బా కొడతా ఉంటారు అనమాట. చస్తనేమండి బాబు ఇప్పుడు మాటలు వెళ్ళాక. నేను అందుకనే ఈసారి ఏంటంటే ఏమైనా సరే ప్రజల్లోకి వెళ్లాల్సిందే, ప్రచారంలోకి చెప్పాల్సిందే అనే ఉద్దేశంతో తెగబడే వచ్చారు. పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. రైట్. అందుకని చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలు పట్టించుకోకూడదు. రైట్. ఎన్ని ఎవరైనా వాస్తవాలు చెప్తే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఎదురుదాడనే దానికి మీరు కూడా చెప్పారు. చూడండి, అసలు సాక్షి యాంకర్ ఈశ్వర్ గాడు పేటీఎం కుక్క కంటే దారుణం. నేను కూడా ఇలాంటివి అంటే మీరు చెప్పారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కామెంట్స్ కాదు సార్, నా పైన వీడియోస్ చేసి పెట్టి నీకెందుకురా నువ్వేంద్రా చెప్పేది మాకు తెలియదు మమ్మల్ని కూడా పెడతారు అనుకుంటే అనుకోని నిజం చెప్పడానికి భయం ఎందుకు? అరే ఈ కామెంట్స్ అన్నిటి మేము అలవాటు పడ్డాం సార్. ఏది కామెంట్స్ ను పట్టించుకుంటామా? ఏం చేస్తారు, ఏం పీపుతారు సార్? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇంతవరకు నేను లాంగ్వేజ్ మాట్లాడలేదు. ఏం చేస్తారు సార్ మీరు? నన్ను నేను కూడా అందుకే సార్ వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పట్లేదు. అరే చెత్త లోఫర్ నా డాష్ ఇక నేను చదవలేను. సాక్షి ఈశ్వర్ గాడిని ఉతికి ఆరేశాడు. సాక్షి యాంకర్ ఈశ్వర్ చూస్తే చస్తాడు. ఒరే పరికమాలిన వెధవ. సాక్షి ఈశ్వర్ గాడు మామూలుగా ఏడవడం లేదు. ఇంకా ఏరా బుక్కా ఫకీర్ గా ఈశ్వర్ ఏంట్రా లైవ్ లో ఏదో వాడుతున్నావు. వాడు బుక్కా ఫకీర్ గాడు. ఏమిరా ఈశ్వర్? అసలు వీటిని ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు సార్.
కాకపోతే మీరు అన్నారు కదా మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇవి తప్పవు, నిజాలు మాట్లాడే వాళ్ళకి ఇలాంటివి తప్పవు అని చెప్పడానికి మాత్రమే అది ఎగ్జాంపుల్ గా చూపించాను. రైట్, ఒకసారి మనం బివి రావు గారితో మాట్లాడదాం. బివి రావు గారితో మాట్లాడే ముందు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో వాడు ఉంటాడు, కారు అద్దాలు పగలగొట్టేవాడు ఉంటాడు, రకరకాల మనుషులు ఉంటారు సార్. ఉంటారు, ఫిజికల్ గా మెంటల్ గా అన్నిటికీ సిద్ధపడే మేము ఇందులోకి వచ్చాం. దీని మూలకంగా మాకేం ₹1 బెనిఫిట్ అంటూ వచ్చేదంటే ఏముండదు. మా టైం పెట్టుకుంటున్నాము, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం సార్. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసాము, జగన్మోహన్ రెడ్డితో కలిసి కూడా పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు పిలవలేదు, పదవి ఇవ్వలేదు, శాలువా కప్పలేదు. ఈ రోజు వరకు కూడా నాకు వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే కండుగా కప్పించుకోవాలని నాళ్ళ నుంచి వెయిట్ చేస్తాను. ఈవెన్ దాన్ని ఈసారి ప్రచారంలోకి ఎందుకు దిగాను అనేసి అంటే, టీవీలో నన్ను చాలా మంది చూస్తుంటారు కాబట్టి ఏ విలేజ్కి వెళ్ళినా కానీ గుర్తుపడతారండి. వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నాను, బాబు మీ భూమి ఎక్కడికి పోదు, రైట్, అది సేఫ్ గానే ఉంటుంది. మీ 4 సెంటర్లో మీరు కట్టుకున్నటువంటి ఇల్లు సేఫ్ గానే ఉంటుంది. అంతా కంప్యూటరైజ్ చేస్తారు, పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. భారతీయుల చట్టాల ప్రకారం అది కుదరదు. ఇదే చెప్తున్నాను నేను ఈ మధ్య. వాడు విలేజర్స్ అందరూ అడుగుతున్నారండి నన్ను దీని గురించి. అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తారు సార్. నిజం చెప్పడం చేత కాకపోతే నోరు మూసుకుంటారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు వింటారు. ఎన్నిసార్లు వింటారు సార్ మీ అబద్ధ ప్రచారాలు? అంతే. ప్రజలు పిచ్చోడు అనుకుంటారా ఏంటి? ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలివిగలవాడండి. అందులో మహిళలు ఈ ఏజ్ గ్రూప్ లో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసులో ఉండేటువంటి మహిళలు చాలా విజ్ఞానంగా ఉన్నారు, చాలా ప్రొయాక్టివ్ గా ఉన్నారండి. వాళ్ళు అడిగే క్వశ్చన్ మీరు సమాధానం చెప్పలేదు, దిమ్మ తిరిగిపోద్ది మీకు. నేను ప్రాక్టికల్ గా చూసి చెప్తున్నాను. నేను ప్రచారంలో మహిళలతో ఇంటరాక్ట్ అయి చెప్తున్నాను. నేను చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలవడం గ్యారంటీ. 49% మళ్ళీ ఓటింగ్ వస్తుంది. ఎటువంటి సందేహాలు ఎవరు పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ప్రాక్టికల్ గా చూసి చెప్తున్నాను. ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజులు ఇంకెన్ని గ్రామాలు చూస్తానో, ఎంతమందిని కలుస్తాను. రైట్ సార్.